డైనింగ్ టేబుల్ ఉంది కదా అక్కడ పెట్టండి. సరే అమ్మా. పైన హాల్ ఉంది కదా అక్కడ పెట్టండి. ఇది కూడా హాల్ లోనే పెట్టండి. చైర్స్ ఆ పక్కన వేయండి. అయ్యో రావడమే లేదు, దిగు. అది కుదరదు. రాడ్ ఉందా? అటువైపు దిగు. లేదు, షేర్ రైడు 20 రూపాయలు ఇవ్వాలి. కర్మ, 20 రూపాయలు కూడా లేవని లేవు సార్. 50-50 ఇదిగో 20 ఇస్తున్నావే. పెద్ద లెక్క తెలిసినట్టు చెప్పు సార్. 50-50 అంటే 20 సార్. ముందే ఎందుకు చెప్పలేదే? ముందు కూర్చొని చెప్తున్నాను సార్. ఏంటి అంత లేట్? ఏంటి అందరూ బెదిరిస్తున్నారు? మిమ్మల్ని కదా సార్, ఈ వాచ్మెన్ అన్నాను. మేడం, నేను చెప్పిన వాచ్మెన్ ఇతనే. నమస్తే జీ. అయ్యో జానకి, వాచ్మెన్ కూడా ఎందుకు కమిట్ చేస్తున్నావు? బంగ్లా అన్నాక వాచ్మెన్ ఉండక్కర్లా? అంతా ఒక సెటప్. ఏంటి? నీ గురించి కాదు. సుందరి వాళ్ళ నాన్న వచ్చినప్పుడు దొరికిపోతే సుందరి వాళ్ళ నాన్నకి హిందీ తెలుసా? తెలీదు. అమ్మయ్యా. అయ్యో, ఆయనకి తెలుసో తెలీదో నాకు తెలీదు. అయ్యో, మరి వాచ్మెన్ కి ఇంగ్లీష్ తెలుసా? వాచ్మెన్ జీ ఇంగ్లీష్ మాలూమ్ హయ్యా నయ్యా? మాలూమ్ నే సాబ్. ఓకే, కానీ తెలుగు తెలుసు. అయ్యో భయపడకండి సార్, నేను ఎక్కువగా మాట్లాడను. వేమన్నే చెప్పారు, అనువు గాని చోట అధికులమన రాదు, కొంచెం ముందు తెల్ల కొదవు కాదు, కొండ అద్దమందు కొంచెమై ఉండదా అని. ఎన్ని విషయాలు తెలుసుకున్నాడు. హీస్ అ గ్రేట్ మ్యాన్. వాచ్మ్యాన్. ఇల్లు మొత్తం సెటప్ చేసేసాను, కుక్కతో సహా. మేడం, నేను చెప్పిన 20,000 రూపాయలు. ఎనీ బార్గెనింగ్? నో ప్రాబ్లం టైగర్. అయ్యో, నేను అడిగింది కుక్కర్ కదండి, మిమ్మల్ని. కొంచెం బెటర్ గా ట్రై చేస్తాను సార్. బార్గెన్ అంటే బార్కింగ్ అనుకున్నాడు. భలే వాళ్ళు దొరికారు. ఇవన్నీ నమ్మి ఒక ఆయన చికాగో నుంచి రాబోతున్నాడు. నువ్వెక్కడ బయలుదేరావు? వెళ్లే ముందు అడిగావా? చూడు, ఇప్పుడు తెల్లగా హాస్టల్కి వెళ్లి సుందరి బిడ్డను అరేంజ్ చేసిందో లేదో కనుక్కుంటాను. ఆ తర్వాత బస్ స్టాండ్కి వెళ్లి లింగాన్ని కలిసి 16వ తారీఖు అమ్మ నాన్న వస్తున్నారు, వాళ్ళతో ఏం మాట్లాడాలి, ఎలా నటించాలో చెప్తాను. సుందరి తెన్నగా ఎయిర్పోర్ట్కి వెళ్ళి వాళ్ళ నాన్నగారు రిసీవ్ చేసుకుని తీసుకొస్తుంది. అర్థమైందా? ఒక్క ముక్క అర్థం కాలేదు. కన్ఫ్యూజన్. అర్థం కాలేదు కదా? నీకు అర్థం కాకూడదని నాలో నేనే కొనుక్కున్నాను. అయితే నీళ్ళు నువ్వే కొనుక్కోవాలి. అది నాకు చెప్పేందుకు కన్ఫ్యూజ్ చేయడం. సుందరి వాళ్ళ నాన్న పేరేంటి? సోల సుబ్రహ్మణ్యమా? సోల సుబ్రహ్మణ్యమా? బాల సుబ్రహ్మణ్యం. చూసావా, సుందరి వాళ్ళ నాన్న పేరు సోల సుబ్రహ్మణ్యం అయితే బందరి వాళ్ళ నాన్న పేరు బాల సుబ్రహ్మణ్యం కావాలి. బాల వదిలే, ఆయన తన పేరు సుబ్రహ్మణ్యం చెప్తుంటారు. నువ్వు కూడా సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం అంటుంటూ పుణ్యం పురుషార్థం దక్కుతుంది, మామగారి పేరు కూడా గుర్తుంటుంది. అది సరే, సుందరి వాళ్ళ ఫాదర్ వాళ్ళ వైఫ్ పేరేంటి? సుందరి వాళ్ళ అమ్మ పేరేంటని అడగొచ్చు కదా. నీకు ఆ భయం అక్కర్లేదు, ఆయనకి వైఫే లేదు. వైఫ్ లేకుండా సుందరి ఎలా పుట్టింది? అయ్యో, ఆవిడ చనిపోయి 10 ఏళ్లు కావస్తుంది. అది తెలుసుంటే ఆయనకు పెయింటింగ్ అంటగట్టేవాడిని. ఎక్కడ? చికాగోలోనా? అయ్యో, హౌస్ ఓనర్ నూర్జహాన్ వస్తుంది. ఆవిడ దగ్గర నువ్వేం మాట్లాడద్దు, దొరికిపోతాం. రెండమ్మా, రెండు. మీ అద్దె డబ్బులు అది 3 రోజులకి 30,000 ఇచ్చేసాం కదా, అవి తిరిగి ఇచ్చేద్దామని వచ్చాను. అయ్యో, ఎంత మంచి మనసు, ఫ్రీగా ఇచ్చేస్తారా? నువ్వు ఊరుకో బాబు, మీకు ఇల్లు అద్దెకి ఇవ్వడం కుదరదు. వెంటనే ఖాళీ. ఏంటమ్మా సడన్ గా బయటకు వెళ్ళిపోమంటున్నారు? ఇదిగో చూడండి, ఇది మామూలుగా షూటింగ్లకి ఇచ్చే ఇల్లు. మీ అమ్మ నాన్నగారు వస్తున్నారని చెప్పావు కదా, నేను తెలియకుండా ఒప్పేసుకున్నాను. ఇప్పుడు మెహర్ ఉన్నీసా వాళ్ళ నాన్నగారు వస్తున్నారు. మెహర్ ఉన్నీసా ఎవరు? నా కూతురు. వాళ్ళ నాన్న మీకేం కావాలి? అబ్బా, గిచ్చింది. గిల్లకుంటా పోయిన నెల ఇలానే ఓ పార్టీ వచ్చింది. పోలీసు రైడింగ్ గీడింగ్ జరిగింది. ఇలానే గిల్లుకుంటూ గిచ్చుకుంటూ అల్లరి చేశారు. వెంటనే ఇల్లు ఖాళీ చేసేయండి. ఏంటో తప్పుగా మాట్లాడుతున్నారా? నన్ను చూస్తే ఇలా కనపడుతున్నారా? ఇదిగోటి తాళి. ఏంటి మాట్లాడు చెప్పు. అయ్యో, తాళేనండి. ఇప్పటికైనా నమ్ముతారా? సరే, మొగుడు పెళ్ళాలు అంటున్నారు, తాళి కూడా చూపించారని ఒప్పుకుంటున్నాను. నేను 13, 14, 15 నాగూర్ దర్గాకు వెళ్తున్నాను. 16వ తారీఖున వస్తాను. ఇల్లు ఖాళీ చేస్తారు కదా? షూటింగ్ ఉంది, వస్తాను. సినిమా యాక్టర్స్ వస్తారు. మేము యాక్టర్లే కదా. అమ్మయ్యా, షాజహాన్ నుంచి తప్పించుకున్నాం. షాజహానా? నూర్జహాన్ కదా, ఎందుకలా మర్చిపోతావు? నాకు మెమరీ పవర్ ఎక్కువలే. సుందరి వాళ్ళ నాన్న పేరు బాలరాజే కదా. బాలరాజు, బాలమంత్రి, బాలయోగి. ఇది స్పీకర్ పేరు బాలనాగమ్మ. ఇది సినిమా కదా. బాలయ్య, బాలకృష్ణ, బాలచంద్ర, బాలమురళీకృష్ణ, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం. సుబ్రహ్మణ్యం మర్చిపోకు. సుబ్రహ్మణ్యం. సుందరి, బంజారా హిల్స్ లో నూర్ మహల్ అద్దెకి తీసుకున్నాను. మీ నాన్నగారిని తీసుకుని డైరెక్ట్ గా వచ్చి. వెరీ గుడ్. నేను తిన్నగా ఎయిర్పోర్ట్ కెళ్ళి డాడీని పికప్ చేసుకుంటాను. బిడ్డ సంగతి ఏమైంది? నువ్వు ఎందుకు ఎవరి అవుతావు? నేను ఎలాగో అరేంజ్ చేస్తాను చెప్పాను కదా. నాకు వదిలే ఫోన్. హలో, హాయ్ డాడ్. బేగంపేట నుంచేనా? కాదా? ఏ? ఓకే డాడ్, బాయ్. ఏమైంది? మామూలేగా. డాడీ ఈ ఫ్లైట్ లో కూడా రావడం లేదు.
మళ్ళీ ఎప్పుడు వచ్చేది వచ్చే ముందు ఫోన్ చేసి చెప్తానని చెప్పారు. సరే, నువ్వు ముందు బిడ్డను ఏర్పాటు చేయి. నేను బస్ స్టాండ్కి వెళ్ళి లింగాన్ని రిసీవ్ చేసుకుంటాను. ఈ రోజే శివకాశిని చూస్తున్నాడు. మా అమ్మ నాన్న వచ్చాక వాళ్ళ దగ్గర ఎలా యాక్ట్ చేయాలో నేర్పించాలి. వస్తాను. బాయ్. ఇంటికి ఏమంటావు? అది మాత్రం కుదరదు అంటావు. నువ్వెందుకు నన్ను అనకుండా అబద్ధం చెప్పా? ఏమిటి పెద్ద అబద్ధం? నా కోసం చెప్పానా? నీ కోసమేగా చెప్పాను. మీ అల్లుడు బాగా డబ్బున్నవాడు, నన్ను కంటికి రెప్పలా కాపాడుతున్నాడు అని చెప్పాను. అది తప్ప? ఏమైనా సరే బిడ్డ పుట్టాడని నువ్వెందుకు అది నేను చెప్పలేదు, సుందరే చెప్పమని చెప్పింది. నువ్వే చెప్పారు. నువ్వు నన్ను సార్ అని పిలిచినా సరే గదేం సారు టపాసులకి ఇట్లా బస్సులో వదిలేసినావు? థ్యాంక్స్ సార్. శివకాశికి నేను క్యాలెండర్ వేయడానికి వెళ్ళాను, వాళ్ళు డబ్బులు ఇవ్వలేదు. అవన్నీ వదిలే. వదిలేస్తే పడిపోతాయి. ఇప్పుడు నువ్వు మా నాన్న దగ్గరికి వచ్చి డబ్బు నల్లుడుగా నటిస్తావా? నటించవా? నటన నేనా? చెయ్యను. సరే, నేనే మా నాన్న దగ్గర ఏదో అబద్ధం చెప్పి తప్పించుకుంటాను. ఏమని? మా అల్లుడు ఎక్కడని అడిగితే శివకాశికి క్యాలెండర్ డిజైన్ వేయడానికి వెళ్ళాడు, రావడానికి 4 రోజులు అవుతుందని చెప్తాను. వద్దుందా నీకు? ఏ డబ్బున్న పెయింటర్ అయినా క్యాలెండర్ డిజైన్ వేయడానికి వెళ్తాడా? కరెక్ట్. థాంక్స్ ఫర్ రిమైండింగ్. మిస్టర్ లింగం, వాట్? ఒకవేళ నువ్వు మనసు మార్చుకొని రావాలనుకుంటే నూర్ మహల్ బంజారా హిల్స్ రోడ్ నంబర్ 1 మర్చిపోకు. జానకి ఈ అడ్రస్సే కదా రాసింది. అదిగో అల్లుడు అక్కడే ఉన్నాడు. మీరు ఊరుకోండి, అతను ఎవరో ఏంటో కరెక్ట్ గా అడిగి తెలుసుకోండి. సరే నువ్వు లింగం? అరే మన అల్లుడే.